అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 48 గంటల్లో వృశ్చిక రాశి వారికి జరిగేది తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు. మరో 48 గంటల తర్వాత వృశ్చిక రాశి వారికి చాలా భావోద్వేగాలతో నిండిన సమయం కావచ్చని జ్యోతిష సూచనలు తెలియజేస్తున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీ మనసును గాఢంగా తాకి ఆనందం, ఆశ్చర్యం, కొన్నిసార్లు బాధ ఇలా మిశ్రమ భావాలను కలిగించే అవకాశం ఉంది. తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు అనేది కేవలం బాధను సూచించేదే కాదు, అది గుండెని కదిలించే అనుభూతులను కూడా సూచిస్తుంది. మొదటగా ఈ 48 గంటల్లో మీకు గతంలో సంబంధం ఉన్న ఒక విషయం మళ్ళీ మీ ముందుకైతే రావచ్చు. చాలా కాలంగా మీరు మర్చిపోయిన ఒక జ్ఞాపకం, ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి రావడం జరగవచ్చు. ఇది మీలో పాత భావోద్వేగాలను మేలుకొలిపి మీరు ఎప్పుడూ అనుభవించిన సంతోషం లేదా బాధను ఇప్పుడు గుర్తు చేస్తుంది. ఈ సమయంలో మీరు కన్నీళ్లు పెట్టుకోవచ్చు, కానీ అవి మీ మనసును తేలికపరిచే కన్నీళ్ళు అవుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు ఎంతో దగ్గరైన వ్యక్తి నుంచి ఒక వార్త రావచ్చు. ఆ వార్త మొదట మీరు ఊహించని విధంగా ఉండవచ్చు. అది కొంతకాలంగా మీకు తెలియని ఒక నిజాన్ని బయటపెట్టవచ్చు. ఆ నిజం మిమ్మల్ని ఆశ్చర్యపరిచి భావోద్వేగానికి కూడా గురిచేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ వార్త మీ సంబంధాలను మరింత బలపరచవచ్చు, లేదా మీరు ఎవరి గురించి తీసుకున్న అభిప్రాయాన్నైనా పూర్తిగా మార్చేయవచ్చు. ఆర్థిక విషయాల్లో కూడా ఈ సమయంలో ఒక అనుకోని పరిణామం చోటు చేసుకోవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక డబ్బు విషయం, అప్పు తిరిగి రావడం లేదా ఒక అవకాశం మీ ముందుకు రావడం జరగవచ్చు. ఈ అనూహ్యమైన లాభం మీకు ఉపశమనాన్ని కలిగించి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకునేలా చేయవచ్చు. కొందరికి ఇది ఒక పెద్ద భారం తగ్గినట్లుగా అనిపిస్తుంది. కుటుంబ విషయాల్లో కూడా ఈ 48 గంటలు చాలా కీలకంగా మారవచ్చు. ఇంట్లో ఎప్పటినుంచో ఉన్న ఒక సమస్యకు పరిష్కారం కూడా దొరకవచ్చు. మీరు అనుకున్నట్లుగా జరగకపోయినా చివరికి అది మీకు మంచి చేస్తుందని మీరు గ్రహిస్తారు. ఒక కుటుంబ సభ్యుడు మీకు చెప్పే మాట లేదా చూపించే ప్రేమ మీ హృదయాన్ని తాకి మీరు భావోద్వేగానికి గురయ్యేలా చేయవచ్చు. ప్రేమ జీవితం విషయానికి వస్తే గనక ఈ సమయంలో ఒక ముఖ్యమైన మలుపు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నట్లయితే గనక ఆ వ్యక్తి నుండి ఒక స్పష్టమైన స్పందన రావచ్చు. అది మీకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాధానం కావచ్చు. ఆ క్షణంలో మీరు అనుభవించే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అదే సమయంలో కొందరికి ఒక నిజం కూడా బయటపడడం వల్ల కొంత బాధ కలిగించవచ్చు, కానీ అది భవిష్యత్తులో మీకు మేలు చేసే మార్పుకు దారితీస్తుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈ 48 గంటలు భావోద్వేగపూరితమైనవిగా ఉండవచ్చు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడం లేదా మీరు ఆశించని ఒక అవకాశాన్ని పొందడం జరగవచ్చు. ఈ సందర్భంలో మీరు గర్వంగా, ఆనందంగా ఫీల్ అయి మీ కష్టానికి ఫలితం దక్కిందని భావించి కన్నీళ్లు పెట్టుకోవచ్చు. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎలాంటి భావోద్వేగం వచ్చినా మీరు స్థిరంగా ఉండాలి. ఆనందంలో, బాధలో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు చాలా ముఖ్యం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగాలి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ 48 గంటలు మీకు ఒక అంతర్ముఖ ప్రయాణంలా ఉండవచ్చు. మీరు మీ గురించి, మీ జీవిత దశ గురించి లోతుగా ఆలోచించే అవకాశం ఉంటుంది. దేవునిపై విశ్వాసం పెంచుకుంటే ఈ సమయంలో మీరు మరింత ధైర్యం, శాంతిని పొందగలుగుతారు. మొత్తానికి వృశ్చిక రాశి వారికి ఈ రాబోయే 48 గంటలు ఒక గుండెని తాకే అనుభవాలతో నిండి ఉంటుంది. ఈ సమయంలో మీరు పెట్టే కన్నీళ్లు కేవలం బాధ వల్ల కాకుండా ఆనందం, ఉపశమనం, ప్రేమ, గుర్తింపు ఇలా ఎన్నో భావాల కలయికగా ఉంటాయి. ఈ అనుభవాలు మీకు మరింత బలంగా మార్చి మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్తాయి. కాబట్టి భయపడకుండా ప్రతి క్షణాన్ని కూడా అంగీకరించి ముందుకైతే సాగండి.